Netflix cinema. This is Sartaj. హీరోయిన్ ఫిక్స్ ఎటొచ్చి హీరోనే దొరకట్లేదు. ఇది మొన్నటి వరకు ఎల్లమ్మ విషయంలో వినిపించిన మాట. కానీ నటిస్తుంది అనుకున్న కీర్తి సురేష్ కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసిందే. ఇంతకీ ఎల్లమ్మ అసలు ఉంటుందా? బలగం వేణు ఇక మరో సినిమాకి మారాల్సిందేనా? బలగం వంటి కల్ట్ హిట్ కొట్టాం, ఇంకేమనుకున్న ఎల్లమ్మని జెట్ స్పీడ్ లో మొదలు పెట్టొచ్చు అనుకున్నాడు వేణు. కానీ నువ్వు తీసింది సినిమానే కాదంటూ అసలు సినిమా చూపిస్తుంది ఇండస్ట్రీ. వసూళ్ల వర్షం కురిపించా, ఇక నన్నెవరు కాదంటారంటూ ఎల్లమ్మతో వెళ్తే కథ నచ్చలేదంటూ సైడ్ అయ్యాడు నాని. ఇక అటు తిరిగి ఇటు తిరిగి నితిన్ వద్ద ఆగడంతో హమ్మయ్య అనుకున్నాడు. కానీ తమ్ముడు కొట్టిన దెబ్బతో నితిన్ తో సినిమా అంటేనే భయపడిపోయాడు దిల్ రాజు. ఇక నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ పొజిషన్ లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఇస్తున్నాడన్న టాక్ రాగానే దేవిశ్రీ లాంటి డెబ్యూ హీరో పక్కన కీర్తి సురేష్ నటించడానికి ఎలా ఒప్పుకుందా అన్న గుసగుసలు వినిపించాయి. కానీ నేను కాదంటూ డీఎస్పీనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇలా హీరోనే పట్టుకోలేకపోతున్న ఎల్లమ్మకి ఇప్పుడు కీర్తి కూడా హ్యాండ్ ఇచ్చేసిందట. ముందు సాయి పల్లవిని అనుకున్నా చివరికి కీర్తి సురేష్ దగ్గర ఆగడంతో హీరోలు మారుతున్నా హీరోయిన్ గా కీర్తినే ఫిక్స్ అనుకున్నారు మేకర్స్. రివాల్వర్ రీటా ప్రమోషన్స్ కి వచ్చిన ఈ అమ్మడు నేను కూడా బయటకు వచ్చేశానంటూ అసలు విషయం చెప్పేయడంతో ఎల్లమ్మ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తుంది. దీంతో ఎల్లమ్మ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవని, బలగం వంటి సూపర్ హిట్ సినిమా తీసినా ఎల్లమ్మని సెట్స్ పైకి తేలేకపోతున్నాడని, ఇక ఈ సినిమాని పక్కన పెట్టి మరో సినిమా చేసుకుంటే మేలు అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. వాలకం చూస్తుంటే వేణు కూడా ఈ కాస్టింగ్ కష్టాలు భరించలేక మరో సినిమాకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. చూడాలి దిల్ రాజు నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో. దంగల్ ఇప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్ కొట్టిన సినిమా ఏదంటే వినిపించే పేరిది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఈ రికార్డ్ ని టచ్ చేయలేకపోయాయి. కానీ నా సినిమాతో బెంచ్ మార్క్ ని బ్రేక్ చేస్తానంటూ ఊరిస్తున్నాడు ఈ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్. ఇంతకీ 1000 కోట్ల వసూళ్లను కొల్లగొట్టే సత్తా ఉన్న ఆ సినిమా ఏంటి? అంచనాలు పెంచేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? కోట్లు ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని నెంబరిది. కానీ దంగల్తో సాధించాడు ఆమీర్. రెజ్లింగ్ బ్యాక్డ్రాప్ లో మహావీర్ సింగ్ ఫోగాట్, అతని కుమార్తెల లైఫ్ స్టోరీ బేస్డ్ గా వచ్చిన ఈ సినిమా ఇండియా నుండి కేవలం 700 కోట్లు మాత్రమే కొల్లగడితే చైనా నుండి ఏకంగా 1300 కోట్ల వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఇక సౌత్ నుండి వచ్చిన బాహుబలి 2, RRR, కల్కి, KGF 2 వంటి సినిమాలని దంగల్ రికార్డ్ ఊరించినా అవేవీ దంగల్ దరిదాపులకి కూడా రాలేకపోయాయి. అయితే గత ఏడాది వచ్చిన పుష్ప 2 జోరు చూసి 2000 కోట్ల మార్క్ పక్కా అనుకున్నారు. కానీ 1800 కోట్లకే ఆగిపోయి డిసప్పాయింట్ చేసింది. దీంతో ఇక ఈ రికార్డ్ ని కొట్టే ఆ సినిమా ఏదై ఉంటుందా అని ఆరాలు తీస్తున్న మూవీ లవర్స్ కి కనిపిస్తున్న ఒకే ఒక సినిమా బాలీవుడ్ రామాయణ. సాయి పల్లవి, రణబీర్ కపూర్, సీతారాములుగా కనిపించిన ఈ సినిమాని డైరెక్టర్ నితీష్ తివారీ 2 పార్ట్స్ గా మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ వైడ్ గా రామాయణంకి ఉన్న క్రేజ్ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన రామాయణ మహాభారతాలని ఆధారంగా హాలీవుడ్ లో బడా మేకర్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు కూడా. అందులోనూ రాముడు, సీత, ఆంజనేయుడు, లంకేశ్వరుడు కథకి మాన్స్ విజువల్ ట్రీట్ యాడ్ చేస్తూ వరల్డ్ వైడ్ గా బిగ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ సమిత్ మల్హోత్రా. మరోవైపు ఇటు ఇండియా కూడా దైవనామ స్మరణతో ఊగిపోతుంది. సో కాస్త కంటెంట్ క్లిక్ అయితే సినిమా దంగల్ని తలదన్నే కలెక్షన్స్ ని రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా తొలి భాగం రిలీజ్ కాబోతుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రాబోతున్న సంగతి తెలిసిందే. అసలే 2 భాగాలకి కలిపే 4000 కోట్లు ఖర్చు పెడుతున్నారన్న టాక్ కూడా ఉంది. మరి అంతకు మించి వసూలుపై టార్గెట్ చేయకుండా ఉంటారా? తెలుగు హీరోలు బోర్ కొట్టారా లేక హిట్ ఇవ్వలేరంటూ డిసైడ్ అయ్యాడో తెలియదు. కానీ కాలీవుడ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. అలా ఇప్పటికే అన్నతో ఓ బడా సినిమాని ప్లాన్ చేసి తాజాగా తమ్ముడిని లైన్లో పెట్టేస్తున్నాడట. ఇందుకే ఇలా అన్నా తమ్ముడిపై మనసు పారేసుకుంటున్న ఆ బడా నిర్మాత ఎవరు చూద్దాం. హిట్
ఇక్కడ ఇదే మాట్లాడుతుంది. అందుకే ఈ హిట్ కోసమే ఏరి కోరి మరీ సరికొత్త కాంబోలకి శ్రీకారం చుడతారు మన ఫిల్మ్ మేకర్స్. అలా తెలుగునాట చేసిన సినిమాలు బోల్తా కొట్టడంతో కోలీవుడ్ హీరోలే ముద్దంటూ క్రేజీ కాంబోలకి తెరతీస్తున్నాడు బడా ప్రొడ్యూసర్ నాగవంశీ. అలా ఇప్పటికే అన్న సూర్య హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తుండగా ఇప్పుడు సూర్య తమ్ముడు కార్తీతో మరో ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడని, మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకి మెగాఫోన్ పట్టనున్నాడని టాక్. మ్యాడ్ ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కళ్యాణ్ శంకర్ ఇప్పటికే రవితేజతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అది సెట్స్ పైకి వెళ్లకముందే తాజాగా కార్తీతో కొత్త ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టించాడంటే నాగవంశీని మెచ్చుకుని తీరాల్సిందే. మరోవైపు కోలీవుడ్ డైరెక్టర్ చేసిన సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తమిళ కూడా తెలుగు వాళ్లపైన మోసపడుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకో టాలీవుడ్ కంటే పక్క భాషా నటులే ఈ స్టార్ ప్రొడ్యూసర్ కి అచ్చొచ్చినట్లుగా కనిపిస్తుంది. ధనుష్ తో సార్, దుల్కర్ తో లక్కీ భాస్కర్ చేసి సూపర్ హిట్స్ కొడితే కింగ్స్టన్, మాస్ జాతర, వార్ 2 డబ్ ఇలా తెలుగు హీరోలు అట్ట ఫ్లాప్స్ అందించారు. మరి చూడాలి ఏరికోరి తమిళపై ఫోకస్ పెడుతున్న ఈ బడా ప్రొడ్యూసర్ కి వాళ్ళైనా హిట్స్ ఇస్తారా? రాజా సాబ్ పొంగల్కి అన్నారు, కానీ ప్రమోషన్స్ ఇక్కడ. ఇలా అయితే ఇక సినిమా సంగతి అంతే అంటూ డీలా పడిపోయిన ఫ్యాన్స్ కి కిక్కిస్తూ ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీం. దాంతో మొన్నటి వరకు అంతంతే అన్నట్టుగా ఉన్న బిజినెస్ ఇప్పుడు ఇదిగో ఇలా భారీ రేట్లు పలుకుతున్నాయట. ఇంతకీ మాకంటూ పోటీ పడుతున్నారట డిస్ట్రిబ్యూటర్స్. అసలు ఎంత రేట్ కోట్ చేస్తున్నారో మనము చూద్దాం. ప్రమోషన్స్ పరుగులు పెడుతుండటంతో డీల్స్ సాలిడ్ గానే సెట్ చేస్తున్నట రాజాసాబ్. అది కూడా అలా ఇలా కాదండోయ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకంగా 130 కోట్లకు పైగా. ఇక ఎలాగూ తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్స్ కు వేర్వేరుగా బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ ఉండనే ఉన్నాయి. సో ఎలా చూసినా 400 కోట్లతో బడ్జెట్తో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయ్యేట్టే కనిపిస్తోంది. ఇక సినిమా కనుక అనుకున్నట్టుగా క్లిక్ అయి ప్రభాస్ ఇమేజ్తో వరల్డ్ వైడ్ గా వసూళ్ల వర్షం కురిపిస్తే మాత్రం భారీ ఆశలు పెట్టుకున్న పీపుల్స్ మీడియా కష్టాలన్నీ తీరినట్టే. కావాల్సిందల్లా మారుతి, ప్రభాస్ల కామెడీ టైం వర్కౌట్ అవ్వడమే. ఇక సినిమా కాస్టింగ్ విషయానికొస్తే నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్లతో పాటు సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రకని, బ్రహ్మానందం, గణేష్ లాంటి స్టార్ అట్రాక్షన్స్ ని గట్టిగానే ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఏదేమైనా వచ్చే పొంగల్ బరిలో జనవరి 9న దిగనున్న ఈ సినిమాకి శివశంకర వరప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, జననాయగన్ అంటూ పెద్ద సినిమాలు గట్టి పోటీనే ఇవ్వబోతున్నాయి. చూడాలి ఇప్పటికే వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ విశ్వప్రసాద్ ని రాజాసాబ్ ఎలా ఆదుకుంటాడు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆంధ్ర కింగ్ తాలూకా ఎట్టకేలకి థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న రామ్ కి ఈ సినిమా అయినా హిట్ ని అందించబోతుందా? అంచనాలు పెంచిన ఈ పాన్ ఎపిక్ వాటిని అందుకుంటాడా? రామ్ పోతినేని ఈ ఎనర్జెటిక్ హీరో హిట్ కొట్టి అక్షరాల 6 ఏళ్లు. ఈ స్మార్ట్ శంకర్తో ఉస్తాద్ ట్యాగ్ వేసుకుని వరుసగా యాక్షన్ సినిమాలు చేసి దెబ్బతిన్న రామ్ ఈసారి ఆంధ్ర కింగ్ తాలూకాతో మళ్లీ క్లాస్ టచ్లోకొచ్చాడు. మరి మారిన జోనర్ మనోడి ఫేట్ మార్చిందా? చూద్దాం. ఇక కథ విషయానికొస్తే 2002 సోషల్ మీడియా ఇంకా అంతగా పడగ విప్పని కాలమది. ఆంధ్ర కింగ్గా పిలువబడే హీరో సూర్యకుమార్ వీరాభిమాని సాగర్ థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మిని ప్రేమిస్తాడు. యాజ్ యూజువల్ గా మహాలక్ష్మి తండ్రి సాగర్ని, అతన్ని పిచ్చి అభిమానాన్ని చాలా ఎగతాళి చేస్తాడు. చాతనైతే సినిమా థియేటర్ని నిర్మించి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని సవాల్ చేస్తాడు. సాఫీగా సాగుతున్న సమయంలో కట్టిన థియేటర్ను అమ్మేసి ఆ డబ్బును తన అభిమాన హీరో సూర్యకు పంపాలని డిసైడ్ అవుతాడు సాగర్. అసలు సాగర్ ఎందుకు డబ్బు పంపాలి? కరెంటు సౌకర్యం కూడా లేని తన మారుమూల గ్రామంలో థియేటర్ ఎందుకు కట్టాలి? సూర్య 100వ సినిమాకు సాగర్ ప్రేమ కథకు లింక్ ఏంటి? చివరకు సాగర్, మహాలక్ష్మి ఒకటయ్యారా అనేది మిగతా కథ. నటీనటుల విషయానికొస్తే రామ్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలిచాడు. సాగర్ పాత్రలో చాలా మెచ్యూర్డ్గా, అమాయకమైన ఫ్యాన్ బాయ్గా ఒదిగిపోయాడు. తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే అని చెప్పక తప్పదు. ఇక మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ తన గ్లామర్తో సినిమాని మెయిన్ అట్రాక్షన్గా నిలిచింది. ఇక రావు రమేష్, మురళీ శర్మలైతే స్క్రీన్పై చెడుగుడాడేశారు. ముఖ్యంగా టెంపుల్లో రావు రమేష్ సీన్ అద్దరిపోయింది. ఇక ఉపేంద్ర పాత్రకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ క్లైమాక్స్లో తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేస్తాడు.
హీరోగా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ సరైన రోల్ పడితే ఎలా చెలరేగుతాడో తెలిసిందే. నిజానికి క్యూట్ లవ్ స్టోరీకి హీరోకి అభిమానికి మధ్య లింక్ పెట్టి కథను రాసుకున్న డైరెక్టర్ మహేష్ బాబు ఎక్కడా అనవసర సీన్స్, కామెడీ లేకుండా స్టోరీపైనే కాన్సన్ట్రేట్ చేయడంతోనే సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతోందో ముందే ఊహించేలా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవడం కలిసొచ్చింది. ఇక వివేక్, మెర్విన్ సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సరిగ్గా సరిపోయాయి. లెంగ్త్ ఎక్కువైనట్టుగా అనిపించినా ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హీరో కోసం కుటుంబాన్ని, తన సొంత జీవితాన్ని కూడా పట్టించుకోకుండా కొట్టుకునే వెర్రి అభిమానులకు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి రామ్ వరుస ఫ్లాప్లకి ఆంధ్ర కింగ్ తాలూకా బ్రేకులు వేసినట్టే కనిపిస్తుంది. ప్రముఖ నిర్మాత డిఎస్ రావ్ తనయుడు సాయి కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా 16 రోజుల పండుగ. గోపిక ఉద్యాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సురేష్ కుమార్, హరిత, ప్రతిభ అడవి నిర్మిస్తుండగా సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్ ఈ సినిమాలో కీ రోల్లో రావడం విశేషం. సాయి కిరణ్ ఇది నాకు 2020 బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సాయి కిరణ్. మదర్ ఇన్ లా రోల్, అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకే కొన్ని అర్థమవుతాయి అంతే. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్. ప్రతిసారి నా ఇంటర్వ్యూస్లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తాను నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను. ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది. అంటే ఒక కకృతి ఉండేదండి, ఏదో సినిమా వచ్చేస్తే చేసేయాలా అంటే ఆపర్చునిటీ కకృతి చాలా నడుస్తూ ఉండేవి. ఏజ్ అయిపోతుంది అంటారు, అదంటారు, ఇదంటారని. సో ఏదో మంచి సినిమా కోసం వెయిట్ చేయాలా లేకపోతే కకృతి పడి ఏదో పడితే చేసేయాలా, చాలా డైలమా ఉండేది. ఆ టైంలో నాకు లైక్ గాడ్స్ గిఫ్ట్ వచ్చి నాకు వచ్చి ఆయన కథ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. లైక్ వచ్చి నాకు ఆయన కథ చెప్పి ఈ కథ చెప్పిన తర్వాత వెంటనే చెప్పాను నేను, సార్ చాలా డైలమాతో ఉండే సార్, నేను మంచి సినిమా చేయాలి అలా అని చెప్పి ఏది పడితే ఆపర్చునిటీ కోసం ఏది పడితే అది చేయకూడదు అని. ఆ విషయంలో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ముందు ఏం తెలియదండి, కాస్టింగ్ అదేం తెలియదు, నాకు జస్ట్ కథ తెలుసు. సాయి కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కథతో ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని. దాని తర్వాత నాకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పారు దట్ రేణు దేశాయ్ గారు ఉన్నారు సినిమాలో అని, అనసూయ గారు ఉంటారు సినిమాలో అని. ఇంకా అప్పుడు ఓకే ఇది లాంచ్, అప్పుడు దాకా లాంచ్ ఇవన్నీ నాకు తెలియదండి. Firstly, thanks to my producers for trusting me with this beautiful character. I am so excited for you all to see what we are making. Chala excited nenu. This project came to me on a WhatsApp text message which sir sent me. And I said, okay, I'll go listen to it. What is there? So I went and listened. And I was super excited when I heard the story because నేను కూడా చాలా కథలు వింటున్నాను కానీ అంత ఐ వాజ్ థింకింగ్ ఓకే వెన్ ఐఎమ్ డూయింగ్ నెక్స్ట్ ఐ షుడ్ డూ సంథింగ్ దట్ ఐ రిలేట్ టు, దట్ మేక్స్ సెన్స్ టు మీ, వేర్ ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ ఇస్ వేర్ ఐ షుడ్ బీ ప్లేస్డ్. సో వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్, దట్స్ ది ఎగ్జాక్ట్ సేమ్ స్క్రిప్ట్ దట్ సర్ నరేటెడ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ me with the character, sir. And like how they were saying, I hope it's not just 16 days. I hope some 100 days of celebration happens after the movie release. You all please go watch once it's done. And we all can guarantee you so much fun. That much I can tell for now. So thank you so much, Andy. Thank you all for coming. నేను అందరూ మాట్లాడుతుంటే I was thinking, I can't believe that I was almost letting go of this film. But thank you, Kiran sir, and thank you, Rao garu. Thank you, Suresh sir, for not giving up on me. And I'm so happy to be a part of this film. 16 రోజుల పండగ ఆ టైటిల్ నేను చాలా ముచ్చటగా ఎక్కడికి వెళ్ళినా అందరికీ చెప్పుకుంటూ ఉన్నాను. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చెప్పలేకపోయాను, ఆ తర్వాత మీరు నాకు మెసేజ్ చేశారు చెప్పొచ్చు అని. చాలా ఇష్టంగా
చెప్తూ వస్తున్నాను. అండ్ టు బీ ఆనెస్ట్, మీరు చెప్పేదాకా నాకు కేవీ సార్ సజెస్ట్ చేశారని తెలియదు, కానీ నాకు ఆ థాట్ వచ్చింది, అరే కేవీ సార్ లాంటి మూవీలా ఉంది. అండ్ ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి దట్ రియలిస్టిక్ సినిమాలు అని నాకు వచ్చిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు ఆడియన్స్ ఇష్టపడుతున్నది కానివ్వండి, చూస్తున్న ఇప్పుడు ద ఫేస్ దట్ వీ హ్యావ్ ఇస్ ఆల్ రా రస్టిక్. ఎక్కడో అక్కడ ద గర్ల్ ఐ గ్రూ అప్ వాచింగ్ రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆర్ కృష్ణవంశీ గారి సినిమాలు. సో ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.